ఇవాళ అమరావతిలో చంద్రబాబు పర్యటన. సాయంత్రం అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు ప్రారంభించనున్న సీఎం. దాదాపు 253 కోట్లతో ఆధునికీకరణ. రుషికొండ భవనాలను ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయి. నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామన్న మంత్రి దుర్గేష్ కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. మార్కాపురం జిల్లాలో నిమ్మల పర్యటన. వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి. శ్రీశైలం కొల్లంవాగు నుంచి బోటులో ప్రయాణించిన మినిస్టర్. అమరావతిపై ధర్మాన కామెంట్స్. ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయని వెల్లడి. భవిష్యత్ తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారని వ్యాఖ్య. పరిగి పర్యటనకు బయలుదేరిన హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు. అప్పా జంక్షన్ దగ్గర అదుపులోకి తీసుకున్న అధికారులు. సబిత, ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి కూడా అరెస్ట్. శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలింపు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టెన్షన్. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని 5 గ్రామాల రైతుల ఆందోళన. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు రైతులకు మధ్య తోపులాట. ఆందోళనకు సంఘీభావం తెలిపిన బీజేపీ నేతలు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసంలో ఏసీబీ దాడులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు. తాడేపల్లి నివాసం సహా 3 చోట్ల తనిఖీలు. హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూకు బాంబు బెదిరింపు. జేఎన్టీయూ వెబ్సైట్కి మెయిల్ పంపిన ఆగంతకులు. తనిఖీలు చేస్తున్న పోలీసులు. సోషల్ మీడియాలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీ ఫోటోలు వైరల్. కాలర్ ఎగరేస్తూ కాలు మీద కాలేసుకుని జైలు భవనంపై కూర్చున్నట్టు పిక్ ఎడిటింగ్. ఈ జైలు నా అడ్డా, నా కంట్రోల్లోనే ఉందంటూ ట్యాగ్ లైన్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 6 క్రికెట్ బుకీలు అరెస్ట్. మరో 10 మందిపై కేసులు నమోదు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్న పోలీసులు. నిందితుల నుంచి 4,58,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం. కృష్ణా జిల్లా పెనమనూరులో గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 2 అరెస్ట్. మైనర్ల చేత గంజాయి తెప్పించి అమ్ముతున్న అక్బర్, బాషా. నైజీరియన్ దేశస్థుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తింపు. నిందితుల నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షం. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు. తడిసి ముద్దైన రోడ్లపై ఆరబోసిన ధాన్యం. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదం. నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనుల కోసం యాష్ తీసుకొచ్చిన టిప్పర్ లారీ అన్లోడ్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా. లారీ డ్రైవర్ శ్రీనుకు తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంపు. ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలనే నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో సిలిండర్ల పంపిణీ. మళ్లీ తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,49,840. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,37,500.